हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాడింభకున్ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతిజము భంగి పలు విల్లు మోపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కనులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదురుగా కనబడియే మన్నామాంకితంబుగా శ్రీమద్భాగవతము తెనుగుంసేయుమనిన పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగునట పలికెద వెరొండు గాథ పలుకగనేలా లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరమంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబు నైవెలయున్ భగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రయమై వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు కలిదోష నివారణమై అలఘు యశుల్ పొగడు నట్టి హరికధనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగనం వాడు తగిలి వినడు మహాత్మా వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపర లంగాక బుధేంద్ర చంద్రయితరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలంబారునే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అంత ఆవిష్కృత కాంత చతుర్భుజంబులును పీతాంబరంబును వెలుంగ శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చిన్నంబులురమందు రమ్యమై ఇరవు వడగ శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెరయ అతులిత నవరత్న హాటకంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ గడలు కొనగ కర్ణకుండల కటి సూత్ర కనకరత్నహార కేయూరవరను పురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుండు దంపతులు కప్పుడెదుర ప్రత్యక్షమయ్యే. ఓ పరీక్షితు, ఆ విధంగా శ్రీహరి ఈ నాభి మేరుదేవి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళకి ఆయన ప్రత్యక్షమయ్యాడయ్యా. ప్రత్యక్షం అయినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ ఋత్విక్కులు వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరమాత్మను చూస్తూ వాళ్ళు ఏమన్నారంటే, స్వామి, నీవు భక్తుల మీద అపారమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడువు. అందువల్ల ఆ భక్తులు ప్రేమతో తడబడుతూ ఏవో తెలిసి తెలియనటువంటి మాటలతో వాళ్ళు నిన్ను చక్కగా స్తుతిస్తూ ఉంటారయ్యా. అలాగా స్తుతించేటువంటి సందర్భంలో నీటితో కానీ స్వచ్ఛమైనటువంటి చిగుళ్ళతో కానీ నీ తులసి దళాలతో నీకు గడ్డి పరకలతో నీకు పూజ చేస్తూ ఉంటాం. ఇంత మాత్రం చేత నువ్వు సంతోషించేస్తూ ఉంటావు. నీ గొప్పతనం అది. నాకు అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి కోరికలు నీకు ఏమీ ఉండవు.
అని చెప్పిన తరువాత ఋషులు ఇంకా ఏమన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆత్మాన యవానుసవనమంజసా వ్యతిరేకేణ అథానయాపి న భవత యుజ్యయోరు భారభరయా సముచితం అర్ధమిహోపలభామహే ఆత్మన ఏవానుసవనమంజసా వ్యతిరేకేణ మానాశేష పురుషార్థస్వరూపస్య కిం తు నాథాశిష ఆశాసానామేత తదభి సంరాధనమాత్రం భవితుమర్హతి అని అథానయతి. స్వామి, ఇప్పుడు మాకేదో భక్తి ఉంది, మేమేదో చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని నువ్వు పక్కన పెట్టు. అథ గురుభారభారయ, తరువాత విస్తృతమైనటువంటి సాధన సంపదలతో మేము ఈ యజ్ఞాన్ని నిర్వహించామని మేము అనుకుంటున్నాం. కానీ మా దృష్టిలో మాకేమనిపిస్తోంది అంటే, నువ్వు ఇలా ప్రత్యక్షమై ఇది చేసినప్పుడు మేము ఏదో చాలా ఉరుభారభరయా విస్తృతమైనటువంటి ఈ 7 రకాలైనటువంటి పద్ధతుల్ని, ఈ వేద విహితమైనటువంటి ఆ శాస్త్రం ప్రకారం మేమేమో చాలా అనయా ఈ యజ్ఞయాపి యజ్ఞం చేసేసాము అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. కానీ భవత నీకు మాత్రం సముచితం అర్థం న ఉపలభామహే, ఇది నీకు మాత్రం ఈ యజ్ఞం నుండి నువ్వు ఏమీ అపేక్షించవు. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, దేవతలు ఏదో అపేక్షిస్తారు మన దగ్గర నుంచి, వాళ్ళు ఏదో కోరుకుంటూ ఉంటారు అని మనసులో మనం భావించుకుని చాలా పెర్ఫెక్ట్గా ఇవన్నీ చేసేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాము అనేటువంటి స్థితిలో మానవులందరూ ఉంటారు. కానీ స్వామి, మేము ఎంత గొప్పగా చేసినా, మేము చేసేటువంటి ఈ పూజల నుంచి నీవు ఏమీ అపేక్షించవు. నీకు ఏ విధమైనటువంటి కోరిక ఉండదు. నీకు ఏదో ఇన్ని నీళ్లు, ఇంత తులసిదళము ఏదో ఇచ్చేస్తే చాలు, నువ్వు పరితుష్టి చెందుతూ ఉంటావు కదా. ఇదంతా మేమేమో చేసేసేటప్పటికీ మేమేదో నువ్వు గొప్పవాళ్ళం అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నువ్వు మాత్రం ఏమీ అపేక్షించవు స్వామి అని చెప్పిన తర్వాత, నీ స్వరూపం ఆనందమందు నిరతంగా నీ స్వరూపం ఉంది. ఆ స్వరూపం చూస్తూ ఉంటే సాక్షాత్తు కూడా విచ్ఛేదం లేనటువంటి విధంగా ఉంది. అక్కడ విచ్ఛేదము అంటే ఏ విధమైనటువంటి ఖండనాలతో కానీ వేరే వేరే విధంగా రకరకాలైనటువంటి భాగాల కింద మాత్రం ఏమి కనిపించటం లేదు. అలా భాగాల కింద కనిపించనటువంటి ఆనంద స్వరూపంగా నువ్వు ఉన్నావు అని చెప్పి ఆత్మాన ఏవాను సవనమంజసా అవ్యతిరేకేణ బోభూయమానాశేష అశేష పురుషార్థస్వరూపస్య, నీవు మొత్తం పురుషార్థాలన్నీ కూడా ఒకే రాశిపోసినట్టుగా ఉన్నావు. నువ్వు వాటిల్ని అతిశయించి ధర్మార్థ కామ మోక్షాల యొక్క స్వరూపం అని మేము అనుకుంటూ ఉన్నాం. కానీ వాటిల్ని అతిశయించి వాటిలన్నిటి కూడా మించినటువంటి విచ్ఛేదం కానటువంటి ఆనందస్వరూపుడివి నువ్వయ్యా. అటువంటి ఆనందస్వరూపుడివి నీకు పరిపూర్తమైనటువంటి తుష్టి ఉంది, పుష్టి ఉంది, సౌందర్యం ఉంది, ధనం ఉంది, తర్వాత సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా తీరిపోయినటువంటి వాడివి. నీవు మా నుంచి అపేక్షించేటువంటిది ఏమీ లేదు. తర్వాత నీవు మా నుంచి పొందేటువంటి ఆనందం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ యజ్ఞయాగాదులతో పొందదగినటువంటి ప్రయోజనం ఏమీ లేదయ్యా స్వామి నీకు. కానీ మాలాంటి మానవులు ఏం చేస్తూ ఉంటామంటే, ఓ నాథ, ఆశిష ఆశాసానం అంటే ఆశిష అంటే భోగాలు, రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. కోరికల ద్వారా మేమేదో సుఖపడాలి, సంతృప్తి చెందాలి, ఏదో మాకు మా మనోరథాలు తీరితే మేము ఆనందంగా ఉంటాం అనేటువంటి ఆ భోగాలని ఆశాసానాం కోరువారలకు ఇలా కోరుకుంటూ మేము ఏం చేస్తాం, ఏతత్ భవత్ అభిసంరాధన మాత్రం,
ఈ యజ్ఞం ఎందుకు చేసుకుంటున్నాము అంటే నిన్ను ఏదో తృప్తిపరిచేసేసి నీకు నీ దగ్గర లేనివేవే ఏదో మేము నీకు సప్లై చేసేస్తున్నట్టు అనుకుంటున్నాం. కానీ కాదు స్వామి, అలా కాదు. మేమే అనేక రకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఈ యజ్ఞస్వరూపం దాకా వేదవిహితమైనటువంటి ఆ మంత్రస్వరూపాలతో మా కోరికలు తీర్చుకోవడం కోసం, మా మనోరథం తీర్చుకోవడం కోసం మాకు ఏదో లాభం కలుగుతుంది అనేటువంటి అలా మా కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాలు ఈ మంత్రాలలోనూ ఈ క్రియలలోనూ చెప్పబడ్డాయి. కాబట్టి ఈ యజ్ఞం మాకు ఒక సాధనం అవుతుందయ్యా తప్ప, అంతేగాని నిన్ను ఏదో నీకేదో లోపం వచ్చింది లేకపోతే నీకేదో లేదు అనేటువంటి విషయం ఇప్పుడు మాకు అర్థమైందయ్యా స్వామి అని కూడా అంటూ ఇంకా ఋషులు ఏమన్నారంటే, తద్యథా బాలీశానాం స్వయం ఆత్మనశ్రేయ పరమవిదుషాం పరమ పురుష ప్రకర్షరకరుణయా స్వమహిమానం అపవర్గాఖ్య ఉపకల్పయిష్యన్ స్వయం నాపచిత ఏవేతరవది హోపలక్షిత. తర్వాత పరమపురుషుల కన్నా గొప్పవారైనటువంటి వాడవు నువ్వు స్వామి. పరమపురుష. ఎవరు పరమపురుషులు అంటే బ్రహ్మాది దేవతలు, తర్వాత మహాసాధ్యులు, వీళ్ళందరూ కూడా పరమపురుషులు అంటూ ఉంటాం కదా. వాళ్ళకన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి వాడవు నువ్వు. కావుననే వాళ్ళందరూ కూడా ఇంకొకటి తర్వాత సర్వోత్కృష్టమైనటువంటిది, సర్వహితమైనటువంటిది, అన్నిటికన్నా గొప్పదైనటువంటి వాళ్ళకి, మోక్షం గురించి తెలియనటువంటి వాళ్లకు, ఏమీ తెలియనటువంటి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి మంచి చెయ్యాలని తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు తండ్రి. ఏమీ తెలియనటువంటి పిల్లలు వాళ్ళకి సమకూర్చేటువంటి విధంగా నువ్వు ఏం చేస్తూ ఉంటావే, నువ్వు చాలా గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మంచి దయతో మా కోరికలను తీరుస్తూ ఉంటావు. నెంబర్ 1, కోరికలు తీరుస్తున్నావు కాబట్టి నువ్వు కోరికలు తీర్చేటువంటి వాడి కిందే మేము భావన చేస్తూ ఉంటాం మేము. కానీ స్వామి నువ్వు ఊరికినే మాకు ఉండేటువంటి రకరకాలైనటువంటి కోరికలు తీర్చేటువంటివే కాకుండా మోక్షం అనేటువంటి ఆత్మానందాన్ని కూడా నువ్వు ప్రసాదించగలవయ్యా స్వామి. అందుకొరకే నీకు ఏ అపేక్ష నీకే అపేక్ష కానీ కోరిక కానీ నీవు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు స్వయంగా నీకు వాటి మీద ఏమీ ఇంట్రెస్ట్ లేకపోయినా నువ్వు ఏం మాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే చూసేవాళ్ళకి వాటితో సంబంధం ఉన్నవాడిలాగా కనిపిస్తూ అవన్నీ నువ్వు సేకరిస్తున్నావు అనుకుంటున్నావు. ఇది మనం చేసేటువంటి పని. మామూలుగా మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం కదా, స్వామి నీ దగ్గరికి వచ్చి ఏదో అష్టోత్తరం చేసేసి ఒక కొబ్బరికాయో లేకపోతే 4 అగరత్తులో ఏవో ఇచ్చేస్తాం, నీకు మేమేదో ఇస్తున్నట్టు, దానికోసం ఏదో నువ్వు ఎదురు చూస్తున్నట్టు, మేమిచ్చినటువంటి ఈ పువ్వులు, ఈ కొబ్బరికాయలు, లేకపోతే ఈ యజ్ఞహోమాల్లో సమర్పించేటువంటి హవిస్సులు, ఇవన్నీ కూడా మా మనసులో ఏమిటంటే ఇవన్నీ ఇస్తేనే కానీ నువ్వు మాకేమీ ఇవ్వవు అనేటువంటి ఒకనొక భావంతో మా మనసులు పనిచేస్తూ ఉంటాయి. నెంబర్ 1. ఇక రెండోది ఏమిటి అంటే శాస్త్రం చెప్పింది కదా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా ఏదో ఒకటి సమర్పించాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా ఏదో ఇవ్వాలి అనేటువంటి ఒకనొక స్థితిలో ఉంటుంది. అందువల్ల పిల్లల దగ్గరికి వెళ్తే మనం ఏదైనా ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషిస్తారు. అదే వృద్ధుల దగ్గరికి వెళ్ళే ఇచ్చాననుకోండి వాళ్ళు మమ్మల్ని వీళ్ళు రికగ్నైజ్ చేసి నాకు పట్టుకొచ్చి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కానీ నువ్వు అటు పిల్లల్లాగా కానీ, వృద్ధుల్లాగా కానీ, గురువుల్లాగా కానీ సంతోషించేటువంటివి నీకు వాటిలతో ఏదో సంబంధం ఉండి వాటి కోసం నువ్వు అలాగే ఎదురు చూస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉంటాం. భావించడం ఒక రూపం. రెండవది ఏమిటంటే ఇగో మేము అన్నీ ఈ విధంగా చేశాం కాబట్టి మా కోరికలు తీరాయి అని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే మేము బయటకు వచ్చి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నీకు వీటి యందు ఏ విధమైనటువంటి అపేక్ష కానీ ఉండదు. ఇదొక్కటి మాత్రం సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి చెప్తున్నాడు, భగవంతుడి యొక్క అసలైనటువంటి స్థితి ఎలా ఉంటుంది అని.
అందువల్లే మనకి వేదాలలో కర్మకాండలు చెప్పిన తర్వాత సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వ స్వరూపాన్ని చెప్పేటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే పరతత్వాన్ని గ్రహించినప్పుడు ఈ కర్మకాండంతా కూడా చిత్తశుద్ధి కోసం చేసేటువంటి విధంగానే భావించాలి. కాబట్టి అవి చెయ్యాల్సినటువంటి ధర్మం, ఆ స్వధర్మం ఉంది కాబట్టి ఆ స్వధర్మాచరణ చేస్తూ స్వామి నీకు ఇవేమీ అక్కర్లేదు, కానీ మాలో ఉండేటువంటి బలహీనతల వల్ల, మాలో ఉండేటువంటి మనోరథాల వల్ల నీకు ఇవి సమర్పిస్తున్నాం, నీకు దయ ఉన్నది, నీకు వీటి మీద ఏ విధమైనటువంటి ఆపేక్ష ఉండదు. కానీ చూసేటువంటి వాళ్ళందరికీ కూడా నీవు ఇతరవత్ ఉపలక్షితః నా అపచిత ఏవ ఇతరవత్ ఉపలక్షిత, దీని చేతే పూజింపబడుతున్న వాడిలాగా కనపడుతూ ఉంటావయ్యా స్వామి నువ్వు అని చెప్పిన తర్వాత అథాయమేవ వరోహ్యర్హత్తమ హరిహి బర్హిషి రాజర్షేర్వరదర్శభో భవాన్ నిజ పురుషేణ క్షణ విషయ ఆసీత్. స్వామి శ్రీహరి పూజ్యులలో అంటే పూజింపబడదగినటువంటి సమస్తమైనటువంటి దేవలోకాల్లో ఉండేటువంటి సమస్త దేవతా గణాల్లో కల్లా నీవు చాలా ఉత్తముడివి, అంటే అందరికన్నా పైన ఉన్నటువంటి వాడివి, వరాలు ఇచ్చేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడివి నువ్వు. అందరూ వరాలు ఇస్తారు, ఏ దేవతను పూజిస్తే ఆ దేవత వచ్చి తనకుండేటువంటి శక్త్యానుసారము వరాలిస్తూ ఉంటారు వాళ్ళు. అలా వరాలిచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వరాలిచ్చేటువంటి వాడు నువ్వు. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు సింపుల్గా ఉంటాయి, కానీ నువ్విచ్చేటువంటి వరం ఉంది అదే పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి వరం ఇస్తూ ఉంటాడు. తర్వాత నీకు పూజాధికంలో ఆపేక్ష ఏమీ లేకున్నా సరే ఈ రాజర్షి అయినటువంటి ఈ నాభి యజ్ఞంలో నీవు ప్రత్యక్షమయ్యావయ్యా. ఎందుకు ప్రత్యక్షమయ్యావు అంటే నిన్ను ఎంతో భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అనుకుంటూ నీకు దీని మీద ఏమీ ఆశ లేదు, కానీ నీవు సకల ఫలప్రదాతుడివి, వరాలిచ్చేటువంటి వాడిలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి, సమస్త దేవతానీకంలో కూడా ఉత్కృష్టమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి వాడివి అనేటువంటి భావం ఉండడం చేత మేము సాధారణమైనటువంటి మానవులం కాబట్టి ఏదో సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో నీకు సమర్పించామయ్యా. సమర్పించినందుకు ఈ రాజర్షి అయినటువంటి ఈ నాభి ఆయన మా చేత యజ్ఞం చేయించాడు. అందువల్ల మా భక్తిని నువ్వు గ్రహించి, మా అభిప్రాయాన్ని నువ్వు గ్రహించి మా కంటబడ్డావయ్యా. ఇంతకు మించినటువంటి వరం మాకు ఇంకొకటి ఏమీ లేదు. ఈక్షణ విషయ ఆసీత్ భవాన్, నీవు నిజ పురుష ఈక్షణ విషయ, నిజ పురుషుడు. నిజమంటే నీకు దగ్గరైనటువంటి వాళ్ళు అయినటువంటి మాకు ఏ పురుష ఈక్షణ విషయ, కంటిపడ్డావు నువ్వు. మా ఈ చర్మనేత్రాలతో నిన్ను చూడగలిగినటువంటి అదృష్టం మాకు కలిగించావయ్యా స్వామి. ఇంతకు మించినటువంటి వరం ఏమీ లేదు అని చెప్తూ ఇంకా ఏమన్నారంటే ఋషులు పరీక్షితు అసంగ నిశిత జ్ఞానానల విధూతాశేషమలానాం భవత్స్వభావానాం ఆత్మారామాణం మునీనాం అనవరత పరిగుణిత గుణగణ పరమ మంగళాయన గుణగణ కథనోసి. అనవరత పరిగుణిత గుణగణ తరువాత నిరంతరము కూడా మహర్షులు కానివ్వండి, సిద్ధులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ పరీక్షిత్ ఏం చేస్తుంటారు, అనవరతం నిరంతరము కూడా పరిగుణిత అభ్యాసం చేస్తూ ఉంటారయ్యా. దేనిని అభ్యాసం చేస్తూ ఉంటారంటే నీ యొక్క వర్ణించబడినటువంటి నీ గుణాలు, అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను వీళ్ళు మననం చేసుకుంటూ ఆ గుణాల్లో ఉండేటువంటి ఆ ఉత్కృష్టతని, ఆ ఉత్తమత్వాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ప్రభావాన్ని వీళ్ళు నిరంతరము తలుచుకుంటూ నిన్ను ఆ గుణాల ద్వారా నిన్ను స్తుతి చేస్తూ ఆ స్తుతిలే అభ్యాసంగా చేస్తూ ఉండేటువంటి
వాడివి నువ్వు, నిరంతరం గానం చేస్తూ ఉంటారయ్యా. తరువాత ఇంకా మహర్షులు ఉన్నారే, మునులు ఉన్నారే, వీళ్ళు అలాగ చెయ్యడం వల్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి వైరాగ్యం వస్తుందయ్యా. ఆ వైరాగ్యం చేత జ్ఞాన అనల విధూతాశేషమలానం, ఇలాగ నిరంతరం నిన్ను ధ్యానం చేస్తూ ఉండడం వల్ల ఆ జ్ఞానంలో నుంచి పుట్టినటువంటి అనలం ఉందే, ఆ వేడుందే, ఆ తాపం ఉందే, నీ గురించి పడేటువంటి తాపం, నీ నామంలో ఉండేటువంటి అగ్నితేజ సమానమైనటువంటి జ్ఞానానలం ఉందే, ఆ జ్ఞానం అనేటువంటి అనలం నిప్పేం అశేషమలానాం విధూత, అనేక రకాలైనటువంటి కోరికలు, చింతలు, బాధలు, దుఃఖాలు, ఎన్నో రకాలైనటువంటి మలం ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. అటువంటి మలాన్ని వాటిలన్నిటినీ కూడా విధూత ఎగరగొట్టేసి కాల్చి భస్మం చేసేటువంటిదయ్యా స్వామి నీ యొక్క నామం. కాబట్టి అటువంటి భవత్స్వభావానం, అది నీ స్వభావము. అంటే ఏమిటన్నమాట, నిన్ను ధ్యానం చేస్తున్నప్పుడు, నీ నామం చేస్తున్నప్పుడు శ్రద్ధగా, భక్తిగా, ఏకాంతంగా కూర్చుని నీ నామస్మరణని, నీ యొక్క స్వరూపాన్ని మనసులో ధ్యానించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ వాసుదేవతత్వం అంటే ఏమిటో, ఆ జ్ఞానంతో, ఆ స్ఫురణతో సర్వవ్యాపకమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపుడు నువ్వు, నా దేహంలో ప్రతి అణువులోనూ కూడా తేజోవంతంగా వ్యాపించిపోయినటువంటి వాడవు నువ్వు అనేటువంటి స్ఫురణ చేత నేను నీ నామాన్ని అంటున్నప్పుడు ఆ నామంలో నుంచి వచ్చినటువంటి వేడి చేత నా సుఖాలు, నా దుఃఖాలు, నా కోరికలు, నా చింతలు, నా అన్నిటినీ కూడా దగ్ధం చేసేటువంటి స్వరూపం ఇది. భవస్వభావం, అదే నీ స్వభావం, నీ నామం యొక్క స్వభావం అది. అందుచేత ఆత్మారామాణమునీనాం పరమమంగళ అయన గుణగణ కథన అసి. అందువల్ల మునులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే అటువంటి స్వభావం కలిగినటువంటి నిన్ను ఆత్మారామాణం, ఆత్మనిష్టయందు ఆనందిస్తూ ఉంటారు. అలాగ నీ నామాన్ని అనుకుంటూ, నీ రూపాన్ని చూస్తూ, నీ కథల్లో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, భావార్థాన్ని, పరమార్థాన్ని కూడా తలుచుకుని వాళ్ళందరూ కూడా అయన గుణగణ కథన అలాగ తలుచుకుంటున్నప్పుడు గొప్ప మంగళాలు ఇస్తూ ఉంటాయా నీ కథలు, నీ గుణాలు. వాటిల్ని వాళ్ళ తలపుల్లో ఆ గుణాలన్నీ కూడా వికసిస్తూ ఉండేటువంటి వాడి కింద నువ్వు వాళ్ళకి అవగతం అవుతూ ఉంటావు అని చెప్పిన తరువాత అధక కథంచిత్ స్ఖల నక్షుత్పతన జృంభణ దురవస్థానాదిషు వివశానాం న స్మరణాయ జ్వర మరణ దశాయామపి సకల కష్మల నిరసనాని తవ గుణకృత నామధేయాని వచన గోచరాణి భవంతు. నీ గుణవర్ణనం చాలా పావనమైనటువంటిదయ్యా. నీ గుణాలున్నాయా, అవి చాలా పవిత్రమైనటువంటి గుణాలవే. తరువాత కావన ఏమిటి చేస్తుంటే కాబట్టి జారడం కానీ, పడడం కానీ, తుమ్మడం కానీ, ఆవలించడం కానీ, సంకటంలో పడడం కానీ, జ్వరంలో ఉండడం కానీ, మరణావస్థ మొదలైనటువంటి అవస్థలలో నిన్ను మేము స్మరించవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వన్నీ దగ్ధం చేసేస్తున్నావు కదా. నీ నామం ఏం చేస్తుంది, అన్నిటినీ దగ్ధం చేసేస్తుంది కదా. కాబట్టి మేము జారామనుకో, జారినప్పుడు అమ్మో జారిపోయాం అనేటువంటి ఒక బాధ వస్తుంది. పడ్డాం అనుకోండి, అయ్యో పడ్డాం, ఏదో కాలు విరిగింది, చెయ్యి విరిగింది అనుకుంటూ ఉంటాం. తుమ్మడం, ఆవలించడం, అన్నీ సంకటాల్లో పడ్డం, జ్వరం వస్తున్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉండేటప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి బాధలని తప్పించుకునేటువంటి విషయం ఒకటే ఉంటుంది. అదేమిటంటే నేను స్మరించడం. కానీ స్వామి
అని చెప్తూ ఆ ఋషులు ఏమన్నారంటే, ఓ పరీక్షితు, అట్లు చేయడం మాకు శక్తి ఉండటం లేదయ్యా, పడిపోగానే అయ్యో పడిపోయింది, కాలు ఇరిగిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇటువంటి విధంగా అవుతాం తప్ప ఒక్కసారి నీ నామస్మరణ చేసుకుందాం, నిన్ను తలుచుకుందాం, నీ రూపాన్ని భావించుకుందాం అనేటువంటి శక్తి ఉండటం లేదు. వీఆర్ బికమింగ్ టూ వీక్. నీ గుణాలను ప్రకటించేటువంటి నీ నామాలున్నాయే, అవి సమస్తమైనటువంటి పాపాలని పోగొడతాయి. ఇక్కడ పాపములు అంటే కల్మషములు, అంటే ఇటువంటి చింతలు ఇవన్నీ కూడా. కాబట్టి నిన్ను మేము కోరేది ఒకటే కోరిక స్వామి, అదేమిటంటే అటువంటి దురవస్థల్లో ఉన్నప్పుడు మా నోరు నీ నామాలను ఉచ్చరించున్నట్లు అనుగ్రహించు తండ్రి అని చెప్పి ఆ ఋత్విక్కులు ఎటువంటి పరిస్థితుల్లో నామం చెయ్యాలి అనేటువంటిది చెప్తూ, అటువంటి పరిస్థితుల్లో కూడా మనని కాపాడేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అనేటువంటి విషయాన్నే మనకి 6వ స్కంధంలో ఉంటుంది. అది ఒకసారి చూసి ముందుగా. కూలిన చోట గొట్టువడి, కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవధూరుని పేర్కొని రేని మీద నక్కాలుని యాతనా వితతి కనరు పునరు దుఃఖ భావము.